అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళారు? 365 ఒత్తులు వెలిగించుకున్నారా లేదా? ఏ గుడికి వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే, కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైన మాసం అనేసి. సంవత్సరం మొత్తం మనము దీపం వెలిగించుకోకపోయినా ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకోవడం ద్వారా ఆ పుణ్యం మొత్తం దొక్కుతుంది అనేసి, అందుకే ఈరోజు నేనైతే గుడికి బయలుదేరాను. కార్తీక మాసం మొత్తం కూడా ఊర్లో ఉండే శివాలయం దగ్గర వెలిగించాను. బట్ కార్తీక పౌర్ణమి రోజు మాకు స్కూల్కి కూడా హాలిడే ఇచ్చారు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లు కూడా ఉంటుంది. చాలా రోజుల నుండి బయటికి వెళ్ళట్లేదు అనేసి మా ఊరు దగ్గర నుండి ఒక 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో ఉండే దూరంలో ఉండే గుడికి తీసుకెళ్ళాడు. గుడి అయితే చాలా చిన్నది, కానీ అక్కడ ఉండే నేచర్, అక్కడ పచ్చదనంగా వెదర్ అనేది బాగుంటుంది అని చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. అందుకే సరే వెళ్దాము అనేసి రెడీ అయ్యి మార్నింగ్ 8కి లేచాను. బట్ ఫాస్ట్గా రెడీ అయ్యి దేవుడికి పులిహోర చేసుకొని ఒత్తులు ఇక్కడ వెలిగించుకుందాం అనేసి వచ్చేసాము. చూస్తున్నారు కదా, మధ్యలో ట్రైన్ అయితే వచ్చింది. మేము వెళ్తున్న దారిలో అక్కడ గేట్ వేసి ఉంటే గేట్ వెత్తాక మళ్ళీ యూతలకి వచ్చేసి వెళ్ళిపోవాలి. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను అనమాట, ఇలా మళ్ళలో నీళ్లు కట్టి అక్కడ ఆ నీళ్ళల్లో కొంగలు ఉండడము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇప్పుడు చూస్తున్నాను. ఇలా చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఇలా మళ్ళల్లో కొంగలు ఉండేది చూసారా? ఇలా ఉంటుంది. ఆకాశం చూడండి ఎంత బాగా బ్లూ కలర్లో ఎంత బాగుందో. అస్సలు సిటీస్లో ఇలా కనిపించదు కదండి ఫ్రెండ్స్. ఆ లాస్ట్కి మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి మధ్య దారిలో మొత్తం కూడా మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, వరి ఎక్కువగా పండిస్తున్నారనమాట. పచ్చగా చాలా బాగుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంత దూరంలో ఉండే గుడి కూడా ఇక్కడ ఊరేం లేదు, జస్ట్ గుడి మాత్రమే ఉంది. కానీ ఫుల్గా ఉన్నారు గుడిలో. అంటే ఇక్కడ శివుడు, అలాగే ఒక దేవత కూడా ఉంది, నాగమ్మ, పుట్ట, అలాగే వాటర్ ఉన్నాయన్నమాట కాలువలాగా. ఇక్కడ టెంకాయలో ఒక అవ్వ అయితే అమ్ముతుందన్నమాట. అన్నీ వేసి మేము పువ్వులు తెచ్చుకోవడం మర్చిపోయాము. పువ్వులు ఒక్కటే ఇస్తారని అడిగితే మేము ఇవ్వమండి, తీసుకుంటే మొత్తం తీసుకోవాలి అని చెప్పారు. సరే అనేసి కొద్దిగా ముందుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కోసుకొని తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. అవ్వ అయితే బయట 30 రూపీస్ టెంకాయని ఇక్కడ 50 రూపీస్కి అమ్ముతుందన్నమాట. అంతే కదండి ఫ్రెండ్స్, ఎక్కడైనా గుళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది రేటు. మేమేమనుకున్నాం అంటే వర్షాలు పడ్డాయి కదా, ఈ మధ్య మంచిగా వాటర్ ఉంటాయి అని అనుకున్నాము. హరి వాళ్ళు ప్రతిసారి అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు ఇక్కడికి వచ్చి మునిగేవాళ్ళు, కానీ అసలు ఇంత వానలు పడినా కూడా వాటర్ ఏం లేవన్నమాట. ఒక 2 చోట్ల మాత్రం కొన్ని ఉన్నాయి. సరే లాస్ట్లో వెళ్దాము, కొద్దిసేపు చల్లగా కూర్చొని అక్కడ ప్రసాదం తినేసి మళ్ళీ ఇంటికి వెళ్దాము అనేసి ఫస్ట్ గుడి లోపలికి అయితే వచ్చాము. వచ్చేసేసరికి అందరూ కూడా దీపం పెట్టేసుకున్నారు అప్పటికి. ఇదిగోండి ఫ్రెండ్స్, సింపుల్గా నేనైతే అరిటాకు మీద 365 ఒత్తులు చుట్టూ 4 పిండి దీపాలు పెట్టుకున్నాను. ఇంతకుముందు షెన్ను మంచిగా గుడి అంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. బట్ ఈ వర్షాలకి అంత బురదగా ఉంది కదా, ఆమెకి చెప్పులు విప్పేస్తే కాళ్ళకి మట్టి అంటుకుంటుంది అనేసి ఫీల్ అయిపోతుంది. తర్వాత లాస్ట్కి బంగ పెడితే అప్పుడు చెప్పులు ఇప్పి లోపలికి వచ్చింది. లేకుంటే బయట నిలబడుకుంటాను, మీరు వెళ్ళివేసి రండి అని అన్నారు. ఇదిగోండి శివుడు ఇలా ఉందన్నమాట గుడి. ఎప్పుడో పాతకాలంది ఉన్నట్లుంది. ఇక్కడ నాగమ్మ కూడా ఉంది. నాగమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటున్నారు, పిండి దీపాలు. నేనైతే పెట్టలేదు ఫ్రెండ్స్, అప్పటికే 10:30 అయిపోయింది టైము. మేము 9:30కి వెళ్ళాము, 10:30 అయింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళు హాస్పిటల్కి ఉన్నారనమాట. వాళ్ళు కీస్ నాకు ఇచ్చేసి వెళ్తే నేను మర్చిపోయి ఇంట్లో పెట్టేసి వచ్చాను. వాళ్ళు ఇంటికి వచ్చి వెయిట్ చేస్తూ కాల్ చేస్తూ ఉంటే ఇంకా మేము త్వరగా వెళ్ళిపోదాము, దీపం పెట్టేసుకొని, లేకుండా ఉంటే ఈవినింగ్ వరకు ఉందాము, మంచిగా ఉంది బాగా చూడ్డానికి అని అనుకున్నాము. చూడండి ఎలా తిరుగుతున్నానో నేను, నాకేం దిక్కు తెలియట్లేదు అన్నమాట. ఏ గుడి ఏంటి, ఇది జమ్మి చెట్టు అంట ఫ్రెండ్స్, నాకు తెలియదు. అందుకు హరి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోపో అంటుంటే
అందుకు స్లోగా ఆలోచిస్తూ వెళ్ళి లాస్ట్‌కి దండం పెట్టుకొని మళ్ళీ అటు సైడ్ ఇంకొక దేవత గుడి ఉంది. అక్కడ కూడా పెట్టుకున్నాం. మీలో ఎంతమంది ఈ రామాలమ్మ కాలువ దగ్గరికెళ్లారు? కానీ ఇక్కడ దండం పెట్టుకున్నంత సేపు షన్ను అయితే అస్సలు సైలెంట్‌గానే ఉండలేదు. కుదురుగా ఉండలేదనమాట. కిందికెళ్ళేసి వాటర్ దగ్గరికెళ్దాం అని ఏడుస్తూనే ఉంది. అందుకే ఫాస్ట్‌గా దండం పెట్టుకొని కిందికెళ్దాము. షన్నుని కొద్దిసేపు ఆడిపించుకుందామనేసి వెళ్తున్నాము. మొత్తం అన్ని గుళ్ళ దగ్గర లోపల ఉండే అన్ని గుళ్ళ దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం అందరికీ పంచేసి మేము కూడా కొద్దిగా తిని తర్వాత బయటకొచ్చి ఆ కాలువ దగ్గరికెళ్ళాము. ఇదిగోండి కొన్ని నీళ్ళే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఫుల్లుగా ఉండేటివంట. చూడండి వాళ్ళిద్దరైతే మునుగుతున్నారు. నాకైతే నీళ్ళంటే భయం ఫ్రెండ్స్. అందుకే నేను దగ్గరకు కూడా వెళ్ళలేదు. షన్నునైతే కొద్దిసేపు ముంచాడు. షన్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందుకేనేమో ఫస్ట్ నుండి గుడిలోకి రాకుండా కిందికెళ్దాం అని ఏడుస్తూనే ఉంది. ఇంతకుముందు చాలా ఎక్కువ భయపడేదనమాట. వాటర్ అన్నా లేకుంటే నీళ్ళలో దిగాలి అన్న స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళినా కూడా ఎక్కువ ఏడ్చేసేది. మారం చేస్తూ ఉండేది. బట్ ఈరోజు ఎందుకో మరి షన్ను మూడ్ మంచిగున్నట్లుంది. హరి మీద కూడా నీళ్లు చల్లుతూ మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది. ఏం చేద్దాం, ఇంకా వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు కదా కీ లేక అనేసి వచ్చేసాము. మళ్ళీ లాస్ట్‌లో వాటర్‌లో మునిగిపోయినప్పుడు మాత్రం భయపడింది. ఇంకా లాస్ట్‌కి వచ్చేసామన్నమాట. కొద్దిసేపు షన్నుని ఆడిపిచ్చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాము. ఒకవైపు వెళ్తున్నామని బాధ, ఇంకొక వైపేమో మబ్బుగా ఉందన్నమాట. వర్షం చిన్న తువ్వర పడుతుంది. ఇప్పుడే షన్నుకి కొద్ది కోల్డ్, ఫీవర్ లాగా ఉంది అనేసి వచ్చేసాము. ఇది నా వ్లాగ్. మీరెక్కడికెళ్లారు? రామాలమ్మ కాలకి ఎప్పుడైనా